హాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళి వచ్చేసాం కదా. గుజరాత్కి 1 వీక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంటికాడ నేను తెచ్చుకున్న అరిసెలు, లడ్డూలు, స్వీట్లు అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. ఇదేంటనుకుంటున్నారా? పెళ్లిలో మిగిలిన చలివిడి అనమాట. ఆడపిల్ల సారి కింద ఇస్తారు కదా లడ్డు, సెలవిడి. అలాగే చీరాట ఇస్తారు కదా, నాకు కూడా అలాగే ఇచ్చారు తమ్ముడు పెళ్లిలోని. ఇదైతే ఇంక తీసుకొచ్చాను. 1 వీక్ అయితే అవుతుంది. ఫ్రిడ్జ్లో అయితే ఉంచాను అనమాట. దీంతో ఒక స్వీట్ ఐటమ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నచ్చిలో ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఎప్పుడూ లేదు, ఇంటి దగ్గర అయితే పెళ్ళి అయిన కాడి నుంచి 2 నెలలు అయితే ఉన్నాను ఫుల్గాన. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ ఇంట్లో వాళ్ళు అనమాట. అటెండ్ చేసాం, మెచ్యూరీ ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇంకా అన్నీ అటెండ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రీగా అయిపోయి ఇంకా గుజరాత్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇంకా పిండి వంటలు అటు తెచ్చుకున్నవి అయిపోయాయి. ఇంకా అందులో మిగిలిపోయింది ఒక్కటే చలివిడి ఉండిపోయింది. చలివిడి ఉండిపోతే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాను అనమాట. ఈ సెలవుడితో అయితే ఒక ఐటెం అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సెలవుడు మామూలుగా తినాలంటే తినలేం కదా, దీంతో సింపుల్గా ఒక ఐటెం అయితే చేసి చూపిస్తాను. సెలవుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో అయితే 2 ఐటమ్స్ వేసాను. కొద్దిగా ఎల్ఐచి పౌడర్ను, తర్వాత ఏమో డ్రై ఫ్రూట్స్, కొబ్బరికాయ నేతిలో వేసి మెత్తగా పిసికాను అనమాట. ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల సెలవుడు కొద్దిగా గట్టిగా అయిపోయింది. నేను వచ్చి 1 వీక్ అయిపోయింది కదా, దానివల్ల గట్టిగా అయిపోవడం వల్ల నెయ్యి, కొద్దిగా కొబ్బరికాయ, డ్రై ఫ్రూట్స్ వేపాను. ఆ వీడియో అయితే తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అలా చేసి మనం ఇలాగా ఉండలా చుట్టేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించేసుకోవాలి. పాకుండలు అంటాం కదా, పాకుండల టైప్లో వస్తాయి అన్నమాట. ఇంక ఇందులో ఏమీ కలిపేది లేదు. కాకపోతే చలివిడి పిండి కానీ కొద్దిగా పలుచుకుంటే చిన్న వరిపిండి వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఉండలా చేసి వేసుకుంటే సరిపోద్ది. పాకుండలు ఎలాగైతే లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తామో సేమ్ అలాగే కాల్చుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయి కదా. ఫీడ్గా మాత్రం పెడితే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి. మనం తినడానికి కూడా బాగోవు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే లోపల నుంచి బాగా క్రంచీగా వస్తాయి. టేస్ట్ అన్నది పాకుండలా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. డెఫినెట్గా ఎప్పుడైనా మ్యారేజ్లోనే ఇలా చలివిడి కానీ మిగిలి ఇలాంటి స్వీట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ పాడవుతుంది, సీదడం చేయడము అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేశాను, విన్నాను అనమాట. ఇలా ఫస్ట్ టైం చేస్తే బాగా వచ్చాయి. ఇంటి దగ్గర ఒకటి చెప్తే నేను విన్నాను. ఇంకైతే ఇలా ట్రై చేద్దాం కదా అని ట్రై చేస్తే సూపర్గా అయితే వచ్చాయి. నేను తెచ్చిన సెలవుడికి అయితే 3 కేజీలు దగ్గర అయ్యాయి. పాకుండలాగా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉంటే ఇలాంటి స్వీట్లు, అరిసెలు, పొంగడాలు అనేవి ఏటి దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు నార్త్ సైడ్ అయితే ఇంక ఇలాంటి ఫంక్షన్లో ఉండవు, మనం ఇలాంటివి ఏమీ దొరకవు. మనం ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడే చూడండి ఎన్ని అయితే అయిపోయాయి కదా, 3 కేజీల దగ్గర ఇంకా తింటూనే ఉన్నాము. చేసినప్పుడే చాలా తినేసారు మా హస్బెండ్ పిల్లలను. ఇంకా మిగిలివి అయితే ఈ మిగిలాయి చాలా క్రంచీగా వచ్చాయి. విడిసి చూడండి, ఇది చూపిస్తాను. ఎంత మెత్తగా గుల్లగా వచ్చేసాయి కదా. నెయ్యి వేసి మళ్ళీ కలిపాను కదా, ఇంకా దానికి ఇంకా బాగా గుల్ల పారిపోయాయి అనమాట. మీకు వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి సెలవులు మిగిలింటే మీరు డెఫినెట్గా ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. అలాగే నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.